ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పున్నమి, మాకు నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా మా కోడలికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు. చాలా సంతోషం తల్లి. నాకు మీకు సంబంధం లేకపోయినా ఆ దేవుడు మీ దగ్గరికి పంపించాడు అంటే ఏదో ఒక సంబంధం ఉండబట్టే కదమ్మా. ఇంతకీ జాబిల్లేది? సరళ, ఈరోజు వాళ్ళ అమ్మ ఆత్మ శాంతించడానికి తన చేత పూజ చేయించాలని చెప్పాను తనకి. ఇంకా రాలేదు. వెళ్ళి త్వరగా తీసుకురా. త్వరగా వెళ్ళు, పిలుచుకురా. వెళ్ళు త్వరగా. జాబిలమ్మ గారు, జాబిలమ్మ గారు, అమ్మ జాబిలమ్మ గారు, అందరు పూజకు రెడీ అవుతున్నారు. లేవండి అమ్మగారు. అమ్మ లేవండమ్మా. వెళ్ళకి నుంచి ఏమైంది? నిద్ర లేపితే కొట్టిందా? జాబిల్లి, జాబిల్లి! నా మీద దీని పెత్తనమేందో నాకు అర్థం కావడం లేదు. జాబిల్లి, రామారా, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం ఇక్కడ. ఏంటి నాన్నమ్మా? ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు? ఈరోజు మీ అమ్మ ఆత్మశాంతి కోసం పూజ జరిపిస్తున్నాం. ఆ విషయం నీకు తెలుసు కదా? ఈ రోజు కోసం గత 18 సంవత్సరాలుగా ఎంతో ఆశగా బతుకుతున్నా. నువ్వు వచ్చాక మా ఆశలన్నీ తీరిపోయాయి అనుకున్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిద్రపోతుంటే నువ్వు చేయాల్సిన పనులన్నీ పున్నమి చేస్తోంది. ఈరోజు పూజ పూర్తయితే నిన్ను ఇంటి వారసురాలుగా ప్రకటించి ఆస్తి మొత్తం నీ పేరున రాసి మేము విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. కానీ నువ్వు మాత్రం నీకేమీ పట్టనట్టు, నీకేం సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నావు. అయినా నిద్ర లేపితే కొట్టడం ఏమిటి? చూడమ్మా, వాళ్ళు మన ఇంట్లో బానిసలు కాదు, మన కోసం పనిచేసే మన సేవకులు. వాళ్ల మీద చేసుకునే సంస్కారహీనులం కాదు మనం. మనది రాజవంశం. రాజవంశం అయినంత మాత్రాన మానవత్వం మర్చిపోకూడదు. ఏంటి, ఈ రోజు నుండి ఇంటి వారసురాలు పుణ్యమే కాకుండా ఇంకెవరో అవుతున్నారా? ఆస్తి మొత్తం మరొకరికి దక్కుతుందా? లేదు, దీన్ని ఎలాగైనా ఆపాలంటే పుణ్యమే జాబిల్లి అని అందరికీ తెలియాలి. ఆ నిజం బయటపడితే పుణ్యమి ప్రాణానికే ప్రమాదం. దేవుడా, నువ్వే కాపాడాలి. నువ్విలా చేయటం నాకేం నచ్చలేదు జాబిల్లి. మన రాజవంశానికి సంబంధించిన లక్షణాలు ఒక్కడి కూడా నీలో లేవు. దీని యవ్వారం చూస్తుంటే నేను రాజవంశానికి చెందినదాన్ని కాదు అని ఆస్తి రాయకుండా పోతుందేమో. సారీ నాన్నమ్మా, ఈరోజు అమ్మ ఆత్మశాంతి కోసం పూజని నాకు గుర్తుంది.
మొదటిసారి అమ్మ కోసం చేస్తున్న పూజ కదా. రాత్రంతా పూజ అలా చేయాలి ఇలా చేయాలని కలలు కంటూ మేల్కొనే ఉన్నాను. అమ్మ కూడా కలలోకొచ్చి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని జాగ్రత్తలు చెప్తూనే ఉంది. అందుకే సరిగా నిద్ర పట్టలేదు నాన్నమ్మ. తెల్లవారుజామున పడుకున్నాను. అదిగో ఆ సరళ వచ్చి అలా నిద్ర లేపేసరికి సడన్గా చేయి చేసుకున్నాను. సారీ నాన్నమ్మ. సారీ సరళ. అమ్మగారు, జాబిల్ అమ్మగారికి ఈ ఇల్లు కొత్త కదా, ఇక్కడ అలవాట్లు కొత్త, అన్నీ వంటబట్టడానికి కొంత సమయం పడుతుంది అంతే. మీరు పెద్దవారు, అర్థం చేసుకోండమ్మా. పాపం జాబిలమ్మ ఈరోజు సంతోషంగా ఉండి అమ్మగారికి పూజ చేస్తేనే కదా ఆవిడ ఆత్మ శాంతించేదమ్మా. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించుకో జాబిల్లి. మన ప్రవర్తనలోనే మన రాజనీతి కనిపించాలి. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఈ ఒక్కరోజు మంచిగా ప్రవర్తిస్తే చాలు. ఆస్తి మన పేరుని రాశాక మన ప్రవర్తన ఎలా ఉన్నా ఎవరేం చేయలేరు. అలాగే నాన్నమ్మా. వెళ్ళు, త్వరగా రెడీ అయ్యిరా. ఏంటో కమలి, జాబిల్లికి మన లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. నీలో ఉండే అణుకువ, అందరితో అల్లుకుపోయే మంచితనం, అమాయకత్వం, అందం ఇవేవీ రాలేదు. అయ్యగారు, ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఈరోజు మీరెంత సంతోషంగా పూజ జరిపిస్తే అమ్మగారి ఆత్మ అంత సంతోషపడుతుంది. పున్నమి, కమలి నీలో కనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.